అమ్మవారి ఆలయంలోని హుండీ డబ్బులను గుర్తు తెలియని వ్యక్తులు కాజేశారు. నెల తర్వాత వాళ్లకు భయం పుట్టుకొచ్చింది. అమ్మవారి సొత్తు దోచుకోవడం వల్లే తమకు కీడు జరుగుతోందని భయపడ్డారు. ఇంకేముంది, దొంగ సొత్తు కొంత వాడుకున్నా మిగతా మొత్తం వెనక్కి తెచ్చి ఆలయంలో ఉంచి వెళ్లిపోయారు. ఈ ఆసక్తికర ఘటన అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలో చోటు చేసుకుంది. నెల కిందట నలుగురు దొంగలు బుక్కరాయ సముద్రం సమీపంలోని శ్రీ 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 ముసలమ్మ తల్లి దేవస్థానంలో చోరీకి పాల్పడ్డారు. హుండీలోని నగదును తీసుకుని సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్ను ధ్వంసం చేశారు. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు కూడా జరుగుతోంది. ఈ క్రమంలో గురువారం రాత్రి ఓ మూటను గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం వద్ద ఉంచి వెళ్లారు. శుక్రవారం ఉదయాన్నే ఆలయానికి వచ్చిన అర్చకులు మూటను చూసి ఆలయ ధర్మకర్తలు సుశీలమ్మ, సూర్యనారాయణరెడ్డితో పాటు బుక్కరాయ సముద్రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. మూటను విప్పి చూడగా డబ్బులు బయటపడ్డాయి. ఆ కరెన్సీ నోట్లను లెక్కిస్తే 1,80,000 రూపాయలు ఉన్నట్లు తేలింది. ఈ డబ్బుల మూటలో దొంగలు రాసిన లెటర్ కూడా ఉంది. అమ్మవారికి క్షమించమని కోరుతూ ఆ లెటర్ రాశారు. తప్పైపోయిందమ్మా, మేం నలుగురం దొంగతనం చేశాం. దొంగతనం చేయడం వల్ల నా కొడుక్కి సీరియస్గా ఉంది. నన్ను క్షమించండమ్మా. నా కొడుకు హాస్పిటల్ ఖర్చులకి ఈ డబ్బులో కొద్దిగా వాడుకున్నాను. నన్ను క్షమించండమ్మా అని ఆ లేఖలో రాసి ఉంది. అంటే దొంగలో ఒక వ్యక్తి ఈ లేఖ రాశాడు. ఇంట్లో కొడుక్కి అనారోగ్యం చేయడంతో అమ్మవారి డబ్బు దొంగతనం చేయడం వల్లే ఇలా జరిగిందని అతడు భావించాడు. అందుకే డబ్బు తీసుకొచ్చి మళ్ళీ ఆలయంలో పెట్టేసి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు. అందుకే స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.